భారతదేశంలో ఎలాంటి అతి స్వేచ్ఛ ఉందో ఈరోజు కర్ణాటక మంత్రి నిరూపించాడు. జమీర్ అహ్మద్ కర్ణాటక క్యాబినెట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. విజయనగర జిల్లాకి ఈయన ఇన్ఛార్జ్ మంత్రి. ఈయనేమొచ్చేసి నేను రేపు జాతీయ జెండాని ఎగరవేయలేను, నాకు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు స్కెడ్యూల్ వల్ల ఈ యొక్క పని చేయలేకపోతున్నాను, నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఈయన డీకే శివకుమార్కి సీఎం గారికి ఏమొచ్చేసి లేఖ రాశాడు. ఆ లేఖ కాంగ్రెస్ పరిశీలించడం. ఇది సరిపోదా? ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా అతి స్వేచ్ఛ ఎంత ప్రమాదకరమో? ఈ దేశం మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఏంటో ఈ యొక్క జమీర్ అహ్మద్ యొక్క దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక మంత్రి జాతీయ జెండాని ఎగరవేయడానికి కూడా సమయం లేదనుకున్నాడు. ఇది పక్కా కావాలనేటువంటి చేసిందని అందరికీ అర్థమవుతుంది. జెండా ఎగరవేయడం ఇష్టం లేదు. పాకిస్తాన్ జెండా అయినా ఎగరవేస్తారు, కానీ భారతీయ జెండా మాత్రం వీళ్ళకి ఎగరవేయడం ఇష్టం ఉండదు. జనగణమన, వందే మాత్రం ఇలాంటివి ఆలపించడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఈ విభజన యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇది హిందూ దేశంగా మారాలో అర్థమవుతుందా? అతి స్వేచ్ఛ ఎంత ప్రమాదకరం అనేది. వందే మాత్రం కూడా ఈరోజు మేము పాడమని కేరళ వాళ్ళు తీర్మానించారంటే ఎలాంటి వేర్పాటువాదు లక్షణాలతో ఒక్కొక్కరు ఉన్నారనేది అర్థం చేసుకోవాలి.